ఎంత ప్రేమించానో! ఎలా నన్నిలా వదిలేసి వెళ్లారు? తనే నా ప్రపంచం, తనే నా జీవితం అనుకోను కదా నేను బ్రతికాను. ఎలా నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయారు అని బాధపడుతున్నావా? అయితే ఈ బాధంతటికి కారణమైతే నువ్వే. ఈరోజు నువ్వు బాధపడడానికి కారణం అంతా నీదే తప్పు. ఒక మనిషి నీ జీవితంలోనికి రాగానే అంతవరకు ఎప్పుడూ చూడని ఒక పర్సన్ నీ లైఫ్‌లోనికొస్తే వెంటనే నీ తాలూకు విషయాలు, నీ తాలూకా పర్సనల్ సీక్రెట్స్ గానీ, నీ ఫ్యామిలీ సీక్రెట్స్ గానీ, ప్రతి విషయం వాళ్ళతో షేర్ చేసుకొని, చెప్పకూడని ప్రతి విషయం కూడా వాళ్ళతో చెప్పి, వాళ్ళతో షేర్ చేసుకొని, నువ్వే వాళ్ళ దగ్గర చీపయిపోయావు. అవునా కదా? ఒక్క నిమిషం ఆలోచించు. నువ్వే చీపయిపోయావు వాళ్ళ దగ్గర. వాళ్ళు అదే అదునుగా తీసుకొని నిన్నింకా చులకనగా చూడడం మొదలుపెడతారు. మనం అనుకుంటాం. ఏమనుకుంటాం? అన్నీ తనే కదా! అంతా తనే కదా! తనే నా ప్రపంచం కదా! తన దగ్గర దాయడానికి ఇంకేమీ లేదు. నేను ట్రూ లవర్‌ని అనుకొని మనం చెప్తాం. కానీ వాళ్ళలా తీసుకోరు. అక్కడి నుంచే నీ డౌన్‌ఫాల్ స్టార్ట్ అవుతుంది. నీ ప్రతి సీక్రెట్‌ని, నీ ప్రతి పర్సనల్ విషయాన్ని, నీ ప్రతి ఫ్యామిలీ విషయాన్ని వాళ్ళు తెలుసుకొని అక్కడి నుంచి వాళ్ళు మిమ్మల్ని కొంచెం చులకనగా చూడడం మొదలుపెడతారు. మీకు ఇంపార్టెన్స్ తగ్గుద్ది. మీకు రెస్పెక్ట్ ఇవ్వరు. కానీ వాళ్ళలా ఉండరు. వాళ్ళ లైఫ్‌లో జరిగిన కొద్ది విషయాలను మాత్రమే ఇది చెప్పొచ్చు, ఇది చెప్పకూడదు అని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని చాలా సెలెక్టివ్‌గా మీతో మాట్లాడతారు. అందుకే మనకి వాళ్ళంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటది. వాళ్ళిప్పుడు సెలెక్టివ్‌గా ఉండడం వల్ల మన మీద వాళ్ళకి ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగి మనకంటే, వాళ్ళకంటే మనం ఎక్కువ వాళ్ళని ప్రేమిస్తాం. మరి వాళ్ళని మనం అంత ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళలాగే మనం కూడా ఉంటేనే కదా! వాళ్ళు మనల్ని అంత ప్రేమిస్తారు. మరిప్పుడు చేసిన తప్పంతా ఎవరు చేశారు? నువ్వే చేసుకున్నావు. నీ గొయ్యిని నువ్వే తవ్వుకున్నావు. నీకు మించిన ప్రేమికుడు లేడు. నీకు మించిన ప్రేమికురాలు లేదు అనుకోని, అంతా నా సర్వస్వం తనే అనుకోని చెప్పగలిగిన విషయాన్ని, చెప్పకూడని విషయాన్ని, నా దగ్గర ఎలాంటి సీక్రెట్స్ ఉండవు నా దగ్గర అనుకుంటూ ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ వెళ్ళావు. కాబట్టి ఈరోజు నువ్వు చాలా చులకనైపోయావు తనకి. ఆ చులకనైపోవడమే ఈరోజు తను నిన్ను వదిలి వెళ్ళిపోయింది. తనైనా, అతనైనా సరే. కాబట్టి అవతల వాళ్ళు మనతో ఎలా ఉంటున్నారు? ఎలా బిహేవ్ చేస్తున్నారు? వాళ్ళు ఎంత సెలెక్టివ్‌గా ఉంటున్నారు? వాళ్ళు ఎంత అటెన్షన్‌తో ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్‌గా ఉంటున్నారు అనేది చూస్తూ, మనం కూడా వాళ్ళలాగానే ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళతో మనం కూడా అలాగే ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు మనకి స్పెషల్ ఇంట్రెస్టు, మోర్ ఇంపార్టెన్స్ ఇస్తారు. లేదు అనుకోని పిచ్చి పిచ్చి విషయాలు, అవసరం లేని విషయాలన్నీ మాట్లాడుతూ, వాళ్ళ దగ్గర మనం చీప్ అయిపోయే కంటే, చాలా డీసెంట్‌గా, చాలా ఇం ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే టాపిక్‌ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో చెప్పాలి తప్ప, అన్ని విషయాలు చెప్పకూడదు. కాబట్టి ఈరోజు నువ్వు తీసుకున్న గోతిలోనే నువ్వు పడ్డావు. వాళ్ళేం చేశారు? నీ మీదున్న ఇంట్రెస్ట్ గాని ఏమీ లేకుండా తీసుకొని వాళ్ళిక్కడి నుంచి వెళ్ళిపోయారు నీ లైఫ్‌లోంచి. కాబట్టి ఇక నుంచి